ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడుపుడి. హల్లెలూయా. ప్రభు వాక్యం దీవించును గాక. చదువుకున్న వాక్య భాగం చూడండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులు ఉన్నంత కాలము భయముతో వణుకుడి. అది దేవుడి రోజు మనతో ఒక హెచ్చరిక చేస్తున్నాడండి. ప్రభు సన్నిధిలో రేపు ఆరాధన కొరకు అలాగే వ్యక్తిగతంగా మనము సిద్ధపడకు వచ్చి ఉన్నాం గనుక దేవుడు ఈరోజు సంఘంతో ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అదే తీర్పు, జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఏమండి, ప్రతి ఒక్క మనిషికి జడ్జిమెంట్ అనేది ఉంది. అది మనందరికీ బాగా తెలిసిన విషయమే. కానీ ఈ తీర్పు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. దానిని నేటి క్రైస్తవం మర్చిపోతుంది. మనకి ఒక తీర్పు ఉంది. ఈ శరీరము మనం చనిపోయిన తర్వాత ఈ శరీరం మన్నుగా కలిసిపోయిన తర్వాత మన ఆత్మకు మరలా జీవం ఉన్నది. ఆ ఆత్మకి ఒక తీర్పు ఉంది. ఆ తీర్పరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే గమనించండి, మనకి దేశంలో ఒక చట్టం ఉంది, ఒక లా ఉంది. ఆ లా కింద మనమందరం ఉన్నాం. ఒక రాజ్యాంగం నిర్మించుకున్నాం, ఒక చట్టం ఉంది. ఆ చట్టం కింద మనమందరము విధి విధానాలను జరిగించుకుంటున్నాం. గమనించండి, దేవుని కూడా ఒక లా ఉంది, ఒక చట్టం ఉంది, గాడ్స్ లా. ఆ దేవుని చట్టము కింద మనమందరము కూడా ఉన్నాం. ఆ దేవుని చట్టం ఏంటి అంటే మన చేతిలో ఉన్న జీవగ్రంథమైన బైబుల్. వాక్యానుసారమైనటువంటి మనము నడుచుకునేటువంటి విధి విధానమే దేవుని యొక్క లా. అయితే దేవుడు ప్రతి నిమిషము మనకి ఒక లెక్క ఉందని మనకి పలుమార్లు సంఘంతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంటాడు. చాలా కాల క్రితం మన దేశంలో ఒక ప్రముఖ న్యాయవేది ఉన్నారు, రామ్ జెఠ్మలానీ అని. మీకు తెలిసిండకపోవచ్చు చిన్నపిల్లలు. ఆయన కేసు టేకప్ చేయడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడానికి సుమారు 2 నుంచి 3 నెలలు టైం పట్టద్ది. ఆయన అపాయింట్మెంట్ జస్ట్ తీసుకోవడానికి. అంత ప్రముఖ న్యాయవాది. ఆయన ఖచ్చితంగా కేసు టేకప్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు. నేను ఎందుకు చెప్తానంటే మళ్ళీ చెప్తాను. అది న్యాయమా అన్యాయమా అది పక్కన పెడితే ఖచ్చితంగా అతను టేకప్ చేస్తున్న కేసుని ఆయన గెలుస్తాడు. కొన్ని లక్షల ఫీజు వసూలు చేస్తారు ఢిల్లీలో ఉండేవాళ్ళు ఆయన. అయితే ఇదంతా ఆ న్యాయ అన్యాయములు ఒక జడ్జి ముందు నిలబడుకొని ఆ న్యాయవాది ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఫైనల్గా ఒక తీర్పు వస్తుంది, ఒక జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్ అనేది న్యాయమా అన్యాయం అనేది వాదించి ఒక న్యాయవాదిని బట్టి ఉంటుంది. ఎదుటి వ్యక్తికి న్యాయం జరగచ్చు, అన్యాయం జరగచ్చు. కానీ వాళ్ళంతా దేశంలో ఏర్పరచుకున్న చట్టం కింద పనిచేస్తే గాడ్స్ యొక్క లా కింద మన దేవుడు మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. మనకి తీర్పు ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. సర్వలోకమునకు న్యాయము తీర్చు యొక్క న్యాయస్థానంలో ఉన్న న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. మర్చిపోకండి, వాకిట నిలిచి ఉన్నాడు. ఎలా తీరుస్తారో తెలుసా? భేదము లేదు, లింగ భేదము లేదు, వర్ణ భేదము లేదు, కులము లేదు, మతము లేదు. ఎవరైనా సరే ఆ యొక్క తీర్పులోనికి రావాల్సింది. దేవుడు పేరు పెట్టబడినటువంటి ప్రజలైనను అన్ని జనులైనను ఆ తీర్పులోకి ఖచ్చితంగా రావాలి. గమనించిన మనము పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 17వ వచనం చూసుకున్నాము కదా. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి. ఈ మాట తెలుసా? పక్షపాతము లేకుండా మన తండ్రికి పక్షపాతము లేదు. వాని క్రియలను బట్టి
వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మనం ఎరిగి ప్రార్థన చేయుచున్నాము. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో తెలుసా? అసలు మనం ప్రార్థనలు సిద్ధపడడానికి వచ్చాము కదా, మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం తెలుసా? యేసు నామములో తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. ఈ సంగతి మర్చిపోకూడదు. యేసు నామములో తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. పాత నిబంధన భక్తులు డైరెక్ట్గానే యెహోవాకు మొరపెట్టారు, యెహోవా నామమున ప్రార్థన చేశారు అని పాత నిబంధన కాలంలో మనం చూసాం. కొత్త నిబంధన మన చేతికి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు నామములో తండ్రికి మనం ప్రార్థన చేస్తాం. ఆ తండ్రి ఏమై ఉన్నారు అంటే పక్షపాతము లేకుండా ప్రతి వానికి వాని క్రియల చొప్పున తీర్పు తీర్చువాడై ఉన్నాడని ఎరిగి తండ్రికి మీరు ప్రార్థన చేయుచున్నారు గనుక పరదేశులైన మీరు ఏం కలిగి ఉండాలంట? భయముతో కలిగి ఉండాలి. భయము కలిగి ఉండాలి. మనము పరదేశస్థులమే. పరదేశస్థులు అంటే ఈ దేశము కాని వాళ్ళని పరదేశస్థులు అంటారు. ఏంటన్నా అలా అంటారు? మనది దేశమే కదా అంటే నో, మనము పరదేశులమే. మనము దేవుని యొద్ద నుంచి వచ్చాం. మన దేశము పరలోకము, పరదేశ్యము. అక్కడి నుంచి దేవుడు ఆత్మరూపకంగా మనకి ఇక్కడ ఒక శరీరాన్ని నిర్మించి పంపించాడు కాబట్టి మనం పరదేశస్థులు. అందుకే పౌలు గారు అంటారు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనం ఎప్పటికైనా పరలోకానికి వెళ్ళవలసిన వారమే. ఇక్కడికి వచ్చాం, పని చూసుకొని వెళ్ళిపోతాం. కాబట్టి పౌరస్థితి అనేది అక్కడ ఉంది కాబట్టి తెలిసి భయము కలిగి ఉండాలి. ఈరోజు తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది. ఒకానొక దినమున ఏ భేదము లేదు. ఆ తీర్పులోకి మనము రాకుండా ఉండాలని ఈరోజు ప్రభు మాట్లాడుచున్నాడు మనతో. ఇష్టానుసారమైన జీవితం, వాక్యము తెలుసుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, బోధించే సేవకులు బోధిస్తున్నారు, అయినా కూడా ఇష్టానుసార జీవితం. మన అలవాట్లో మార్పు లేదు. మునుపు స్థితి ఎలా ఉందో ఈనాటి స్థితి కూడా అలానే ఉండి అలా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి తీర్పు ఉంది. తీర్పులోకి వస్తాం. గమనించండి, ఇష్టానుసారమైన జీవితం, ఏది పడితే అదే, ఎలా పడితే అలా మనం జీవించడం సరికాదు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. గమనిద్దాం. ఆ రీతిగా మనం తీర్పులోకి రాకుండా ఉండాలంటే ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనం తీర్పులోకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? తీర్పు నుంచి మనం కాపాడబడాలి అంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో ఉంది, లేకుండా ఏం లేదు. ఖచ్చితంగా మనం తీర్పులోకి రాకుండా ఉండాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాలి, కొన్ని క్రియలు చేయాలి. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది కదా, మనం ఎందుకు తీర్పులోకి రాము అంటే ఉంది. అలా మనం ప్రవర్తించినప్పుడు దేవుని ఎదుట మనము చక్కగా సత్ప్రవర్తన నడుచుకున్నప్పుడు దేవుడు మన సత్ప్రవర్తన బట్టి తీర్పులోకి రానియకుండా ఆయన వెనకకు పంపించేస్తాడు. హల్లెలూయా. అనేకులకు మనం తీర్పు తీర్చేవాళ్ళుగా మనల్ని నియమిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే తీర్పు నుండి మనము ఎలా కాపాడబడాలి, ఎలా తప్పించుకోవాలి, అవి ముఖ్యముగా కొన్ని అంశములు దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, అందులో రండి, యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. ఆయన యందు యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. గమనించండి, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకునుపే తీర్పు తీర్చబడెను. కింద రాయబడింది ఆ తీర్పు ఇదే: వెలుగులోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. గమనించండి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నామా? మనమందరము యేసుక్రీస్తు నామంలో మనందరం విశ్వాసం ఉంచి ఉన్నామా? విశ్వాసం ఉంచి ఉంటే మనకి తీర్పు లేదు. హల్లెలూయా. విశ్వాసం ఉంచి ఉంటే మనకి తీర్పు లేదు.
విశ్వాసం ఉంచేసాము అని నోటితో చెప్తున్నామా? హృదయంలో నుంచి వస్తుందా? హృదయంలో నుంచి వచ్చినా కూడా కొంతమందికి క్రియారూపకంగా అది దాల్చదు. అల్ప విశ్వాసం వచ్చేస్తుంది, అవిశ్వాసం వచ్చేస్తుంది మనలో. పదే 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 మనలో అనేక మార్లు తలుపు తట్టేది ఏంటో తెలుసా? అల్ప విశ్వాసం. ఆయన యందు అల్ప విశ్వాసం, ఆయన యందు అవిశ్వాసం వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనము తీర్పులోనికి వస్తాం. అడుగుతాడు దేవుడు, ఎందుకు నీకు ఆ సమయంలో అవిశ్వాసం వచ్చింది? నా పైన విశ్వాసం ఉంచిన నీవు ఎందుకు అవిశ్వాసిగా మారావు, లేదా ఎందుకు అల్ప విశ్వాసిగా మారావు అని ఖచ్చితంగా అడుగుతాడు. ఆ రోజు తోమా కూడా చేసినదే, నమ్మలేదు యేసుప్రభు వారిని. యేసుప్రభు వారు చక్కగా చెప్పాడు, నేను మరలా తిరిగి 3వ దినమున లేస్తాను అంటే అనేక మందికి ఆయన దర్శనం ఇచ్చినప్పటికీ కానీ లేదు, నేను ఆయన గాయములలో చేయి పెట్టాలి, ఆయన తాకి చూస్తే కానీ నేను నమ్మను అన్నటువంటి తోమా ఈరోజు గమనించారా? ఆ రీతిగా మనం ఏమైనా వెళ్తున్నామా? ఒకవేళ అలా ముందుకు కొనసాగితే, ఆయన కానీ నమ్మకుండా సంపూర్ణంగా విశ్వసించకుండా పోతే మనము ఖచ్చితంగా తీర్పులోనికి వస్తాము. మనము వెలుగు సంబంధులమే. సత్క్రియలు చేచుచు ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించుచు మంచి క్రియలను నడుచుకుంటూ ముందుకు కొనసాగితే, వెలుగుతో సహవాసం చేస్తూ ఉంటే మనం తీర్పులోకి రాము. యేసు నామములో మనం బాప్టిజం తీసుకున్నాం, విశ్వసించాం, రక్షింపబడ్డామని చెప్పిన మాటలు కాదు, కానీ దానిని ఆచరించాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. అప్పుడే దానికి లెక్క రాదు, తీర్పులోనికి మనం రాము. అంతేగాని విశ్వాసం ఉంచాను విశ్వాసం ఉంచిన దానికి ఫలం ఏది? నువ్వు చూపించాలి. అలా చూపించినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ తీర్పులోనికి రాము. అవును ప్రభువా, నిశ్చయముగా నేను విశ్వాసం ఉంచి ఉన్నాను అన్నప్పుడు ఆయన కూడా నిజంగా చెప్తాడు, ప్రతి నిమిషం ప్రతి క్షణం నీ శ్రమలలో, నీ ఆపద్దినములలో, నీ వేదనలో, నీ కృంగుబాటులో నా పైన నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఉన్నావు కాబట్టి నీకు ఈరోజు నేను తీర్పు తీర్చను, ఎందుకంటే నువ్వు సంపూర్ణమైన నా పైన విశ్వాసం కలిగి ఉన్నావు బిడ్డ. ఆ రీతిగా మనం ముందు కొనసాగదామా? తీర్పు ఉందండి. క్రైస్తవులకి తీర్పు కాదు, సర్వలోకమునకు తీర్పు ఉంది. సర్వలోకమునకు చక్రవర్తి అయిన, సర్వలోకమునకు రాజు అయిన వాగటి ఎదురుగా నిలబడుకో ఉన్నాడు తీర్పు తీర్చుటకు. భయముతో కలిగి ఉండాలి. మన పరదేశిస్తులమే మరలా ఆయన రాజ్యమునికి చేరే వరకు ఇక్కడ ఏ తప్పు ఏ పాపము చేయకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ విషయం నిమిత్తమై తీర్పులోకి పోకుండా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. తీర్పు విషయం మర్చిపోయిందారు, తీర్పు విషయం మర్చిపోయారు. అసలు యేసుక్రీస్తునే మర్చిపోయి రకరకాలుగా పేతురుకి ప్రార్థన చేస్తున్నారంట, యోహాను బొమ్మలకు ప్రార్థన చేస్తున్నారంట, యేసుక్రీస్తునే మర్చిపోయారు. ఇంకా ఆయనలో విశ్వాసం ఏమి గుర్తుపెట్టుకుంటారు? ఎంతవరకు ముందు కొనసాగుతారు? ఇలాంటి వాటన్నిటికి తీర్పు ఉందా? ఖచ్చితంగా తీర్పు ఉంది. ఆయన లెక్క అడుగుతాడు. మనం చెప్పాలి. రోజులు గడిచిపోతున్నాయి, సరదాగా అయిపోతుంది, హ్యాపీగా అయిపోతుంది, తింటున్నాం, పనుకుంటున్నాం. ఏనాడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. జాగ్రత్త కలిగి ఉందాం. తీర్పు ఉంది. న్యాయాధిపతి ఎదుట నిలబడుకుని ఒక రోజు రాబోతుంది. భయము కలిగి వణుకుచు ఆయన సన్నిధిలో ఆయన నామమందు విశ్వాసము సంపూర్ణంగా ఉంచాలి అని సంఘంతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన యందు సంపూర్ణ విశ్వాసం, ఆయన చేయగల సమర్థుడు అని విశ్వసించాలి. అప్పుడే మనం తీర్పులోకి ఈ విషయం అయితే రావు. అనేకులు విశ్వాసం ఉంచామని చెప్తారు, కానీ జారిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఆ సమయమును బట్టి దేవుడు బలపరిచినా కూడా వాళ్ళు అనేక అద్భుత కార్యములు వాళ్ళ జీవితంలో చూడలేరు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న అవిశ్వాసం, లేదా వాళ్ళలో ఉన్న విశ్వాస పరిమాణం అల్పస్థితికి పడిపోయినప్పుడు చూడలేరు. కాబట్టి ప్రియ బిడ్డ, జ్ఞాపకం చేసుకో, తీర్పు దినమున ఆయన ఎదురికి వెళ్ళినప్పుడు నీలో నా జీవిత కాలం అంతా విశ్వాసం ఉంచి ఉన్నాను ప్రభువా, నీవు సర్వశక్తిమంతుడివి, నువ్వు ఏదైనా చేయగల సమర్థుడివి, నా జీవితం ఏ రీతిగా కొనసాగింపబడుతుందో అది నువ్వే. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి యేసు వైపే చూచుచు మనం నడవాలి. విశ్వాసముకు కర్త కూడా ఆయనే.
విశ్వాసానికి కర్త కూడా ఆయనే. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు నామం అందరూ విశ్వాసం ఉంచాలి. అది పై నోటితో చెప్పడం కాదు, నేను విశ్వాసం ఉంచి బాప్టిజం తీసేసుకున్నాను. సేవకుడు బాప్టిజం ఇచ్చినప్పుడు యేసు ప్రభువులో నమ్మిక ఉంచావా, యేసు ప్రభువులో విశ్వాసం ఉంచావా అంటే ఉంచాను అనడం కాదు, అనాలి. దానికి తగ్గ క్రియా ప్రతిఫలం మనం చూపించాలి. చూపించినప్పుడు విమర్శన దినమనందు ఆయన ముందు నిలబడుకున్నప్పుడు తీర్పులోనికి మనం రాము. మొదటగా సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. అలానే చూద్దాం. యాకోబు పత్రిక రండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పత్రిక 5:9. సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద నొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇందాక అనుకున్నాం కదా, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద నొకడు సనగకుండండి. సనుగు, మర్మరింగ్, గొనగడం వచ్చేస్తుంది కదా, వస్తుంది అనేక మార్లు. మనుషులము కదా, మనము వృక్షాలము పశువులము కాదు కదా. పశువులైతే వెళ్ళిపోతాయి కొడితే, వాటికి కూడా కోపం వస్తే పాపం ఏం చేయలేం. పొడిచిన కాడికి ఎదురు ఎప్పుడు వస్తాయి, కుక్క అయితే కొరకద్ది వాటి వరకు. కానీ మనిషి నిలువెల్ల కొరకుతూనే ఉంటాడు, నిలువెల్ల పొడుస్తూనే ఉంటాడు. అది తెలుసా మీకు? ఎద్దో ఆవో కాసేపు పొడిచి వెళ్ళిపోద్ది, కుక్క కాసేపు కొరికి వెళ్ళిపోద్దేమో. మనిషి మాత్రము ఈ సనుగుడు అనే భావంతో పొడుస్తూనే ఉంటాడు, కొరుకుతూనే ఉంటాడు. అన్ని రకాలుగా చేస్తుంది ఈ జీవి, రెండు కాల జీవి. ఈ సనుకోవడంలో పలు రకాలు ఉన్నాయి. ఎదుటి వ్యక్తి మనకి సాయం చేసినా ఇంకా చేయలేదని మనం సనుక్కుంటాం. మనము ఒకరికి సాయం చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చిందని సనుక్కుంటాం. గమనిస్తున్నారా? ఇలా సనుగు కొనడం వలన ఖచ్చితంగా తీర్పులోకి వస్తాయి. సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు భారము మోసుకునొచ్చు ముందుకు కొనసాగాలని దేవుడు లేఖనం సెలవిస్తే, ఒకరి భారం ఒకరు తెలుసుకుని కూడా సహోదర ప్రేమ కలిగి కూడా సనుగుకుంటే నీ ఫలితము వ్యర్థము. మనం చేసే సహాయం ఏదైనా సరే దేవుని నామములో సంపూర్ణంగా చేస్తే అది మనకి ఫలితం ఉంటుంది. సనుగు కొనకూడదు. సనుగు కొనుక్కుంటే ఆ సమయంలో నువ్వు ఎందుకు సనుక్కున్నావని మళ్ళీ తీర్పులోకి వస్తావు. ఆ జడ్జిమెంట్ ఆ సమయంలో మళ్ళీ ఎందుకు సనుక్కున్నావయ్యా నువ్వు, నీ సహోదర ప్రేమ ఏమైంది? యాకోబు ముందు చెప్పుకుంటూ వస్తాడు, ప్రభువు రాకడ వరకు మీరు ఓపిక కలిగి ఉండాలి. మనిషికి, క్రైస్తవుడికి మొదటిగా ఓపిక కలిగి ఉండాలి. ఓపిక నశించిపోద్ది. కొన్నిసార్లు మన పేషెన్స్ దాటిపోతే మనం ఏం చేస్తాం మనకే తెలియదు. కానీ క్రైస్తవుడికి ఓపిక కలిగి ఉండాలి. ప్రభు రాకడ వరకు మనము వేచి ఉండాలి. ఆలోపు ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి సహవాసము చేస్తూ సనుగు కొనకుండా ఉండాలి. అలా సనుగు కొనకు సహోదరులా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనుగు కొనడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అర్థమవుతుందా? మనం సనుగుకుంటున్నామా? ఏదైనా చేసి ఫలితం చేసి సనుక్కుంటే దానికి ఫలితం రాదు. అర్థమవుతుందా? సనుగు, మర్మరింగ్ అనేది మానేద్దాం. ఇక్కడ మీరు ఒకటి గమనించండి. ఆదివారం వర్షిప్లో అయినా, శనివారం ఏదైనా సరే, శనివారం సిద్ధపాటు కొరికైనా వాక్యం వినేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది ఆలోచించాలి. ఒకటి. రెండో విషయం ఏంటి అంటే విన్నదాన్ని ఆచరణ చేయాలి. నిన్న శుక్రవారము ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు దైవ సేవకులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మనం ఎంత భరాయించాలి అంటే, శుక్రవారం ఆదివారం అన్నారు, మనం ఎంత భరాయించాలి అంటే ఎదుటి వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టినా, దుర్భాషలు ఆడినా, బూతు మాటలు తిట్టినా నువ్వు మాత్రము తిరిగి అనకూడదు. సేమ్ సిచ్యువేషన్ నా జీవితంలో లాస్ట్ వీక్ జరిగింది.
ఒక వెహికల్ తగిలినప్పుడు తను బూతులు తిట్టాడు, తందే తప్పు తిట్టాడు. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? బికాజ్ ఆఫ్ వాక్యానుసారమైన జీవితం. వాక్యానుసారమైన జీవితం. ఆ మాట దైవ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు, ఎస్ ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు. ఆ రోజు ప్రభు చూశాడు. ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాను తెలుసా? నాకు రావా బూతులు? ఇక్కడికి అందరికీ వచ్చు బూతులు. చిన్న చిన్న పిల్లకలే తిట్టేస్తున్నారు ఇప్పుడు. వచ్చు, కోపం వచ్చు, బూతులు వచ్చు, కొడతారు, రక్కుతారు, అన్నీ చేస్తారు. కానీ మనము ప్రభువు మనతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వినడం కాదు, ఆచరణ చెయ్యండి. ప్రభు ఇష్టపడతాడు. వినే వాళ్ళని ఎప్పుడు కూడా ఇష్టపడ్డు, విని ఆచరించే వాళ్ళని ఇష్టపడతాడు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఆ విశ్వాసం ఇంకా పరిమాణ స్థాయి పెరగాలి అని అంటే దాన్ని నువ్వు క్రియారూపకంగా దాల్చాలి. వాక్యానుసారమైన జీవితం నువ్వు అనుభవించినప్పుడు, అనుసరిస్తున్నప్పుడు అది ఇంకా ఇంకా బలపడుతుంది. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, సనుగు కొనకొడి. ఒకవేళ మీరు సనుగుకుంటే తీర్పు తీర్చబడుతుంది. ఎందుకు ఆ రోజు నువ్వు సనుక్కున్నావు అన్నప్పుడు మనము న్యాయాధిపతి ఎదుట తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ముందుగానే మనం సిద్ధపడదాం. దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా? ఈ రాత్రికాల సమయంలో వాక్యంతో మాట్లాడిన తర్వాత మనము ఈ రీతిగా సిద్ధపడడానికి ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. తీర్పు ఉంది. జడ్జిమెంట్లోకి మనం రాకూడదు. జాగ్రత్త కలిగి ఉండండి. హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. అతి తక్కువ సమయం మనకి లిమిట్గా ఉంది. ఒకటి మనం పోవచ్చు, లేదా ఆయన రాకడ రావచ్చు. గమనించండి. రెండోదిగా ఒకరి మీద ఒకరి సహోదర ప్రేమ కలిగి ముందుకు కొనసాగాలి. సంఘమంతా ఐక్యంగా కొనసాగాలి. ఈ సనుగు కొనుట, మర్మరింగ్, గొనుక్కోవడం ఆపేద్దాం. నేటి దినం నుంచి ఆపేసి ఒకవేళ సనుక్కుంటే ప్రభువా నీ ఎదుట నేను చేతులు కట్టుకుని నిలబడాలేమో అన్న భయము మనలో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. రండి మూడోదిగా చూద్దాం. ఏం చూస్తున్నాం? తీర్పులోకి మనము రాకుండా నిమిత్తము మనం ఏమి చెయ్యాలని లేఖన భాగంలో చూస్తున్నాం. మూడోదిగా రండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనం. తీర్పు తీర్చకుడి. బాగా వినండి, ప్రభు మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చుకుడి. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి. అప్పుడు మీ మీద నేరము మోపబడదు. హల్లెలూయా. చాలా చక్కటి మాట, చాలా గంభీరమైన మాట, చాలా ముక్కుసూటి మాట, చాలా తీవ్ర హెచ్చరికైన మాట. గమనించండి. తీర్పు తీర్చుకుడి. మనం ఎవరిని తీర్పు తీర్చడానికి? ఏ అధికారం ఉందో మనము పరులను తీర్పు తీరుస్తాం? మనం తీర్పు తీరిస్తే మనకు తీర్పు తీర్చేస్తాడు. నేరము మోపకుడి. మనం ఎందుకు నేరము మోపాలి? అనవసరముగా ఏ హేతువు లేకుండా ఒక వ్యక్తి మీద మనము నేరము కానీ మోపితే మన మీద కూడా నేరం మోపేస్తాడు. జాగ్రత్త కలిగి ఉండండి. ఈ దినాల్లో ఎక్కువ శాతం ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చేస్తారు. ఒక మనిషిని చూడంగానే ఈమె ఇలా, ఇతను ఇలా. ఎవరు మీరు? ఎవరు మనము తీర్పు తీర్చడానికి? ఏ అధికారం ఇచ్చాడు? ఎవరిచ్చారు మీకు అధికారము? జడ్జిమెంట్ చేసేస్తావా? మార్కులు వేసేస్తావా? ఇంకా కొంతమంది అయితే ఆత్మలు ఎదగని వాళ్ళు ఏదైనా ఒక కుటుంబానికి శ్రమ శోధన వచ్చిందనుకో, ఏదో తప్పు చేశారు, వచ్చేసింది, ఏదో దేవుని ఉగ్రత వచ్చేసింది. నిజముగా ఆ కుటుంబం లేదా ఆ కుటుంబంలో ఉన్న విశ్వాసం వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే బహిర్గతంగా కనపడుతుంది, ఆత్మలో తెలుస్తుంది. అప్పుడు నిజముగా వచ్చిందంటే ఒప్పుకోవచ్చు. ఏమో దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. ఎందుకు తీర్పు తీర్చడం? తీర్పు తీరిస్తే మనకు కూడా
తీర్చేస్తాడు, మొత్తం తీర్చేస్తాడు. జాగ్రత్త కలిగి ఉందాం. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదు. నేరము మోపుకుడి, మీరు కూడా మీ మీద కూడా నేరం మోపను. ఆయన కూడా అనవసరం నేరం మోపేస్తాడు అంతే. నువ్వు ఎందుకు చేసావు, ఎందుకు నేరాలు మోపుతున్నావు, ఎందుకు నేరాలు, అసలు అవసరం ఏంటి? సమాజంలో ఈనాడు జరుగుతున్న వ్యవస్థ మొత్తం ఇలానే ఉంది. అన్ని జనులు వచ్చి మన మీద నేరం మోపడం, మన మళ్ళీ వారి మీద నేరం మోపడం, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తే ఎందుకు అనవసరం టైం వేస్ట్. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త కలిగి ఉందాం. వాక్యము చదువుతూ మన భద్రత మనం కాపాడుకుంటూ శోధనలో ప్రవేశించకుండా మెలగొలకి ప్రార్థన చేస్తూ మన కుటుంబాన్ని పోషించేది ఆధారమైన దేవుడి వైపు చేతులు చాచుతూ ముందుకు నడుస్తూ తగు సమయమునందు ఆయన ఏమి చెయ్యాలనుకుంటున్నాడో, ఎలా దీవించాలనుకుంటున్నాడో, ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడో, ఎలా హెచ్చించాలనుకున్నాడో ఆయన వశమై ఉన్నది. కాబట్టి మన సమస్తం ఆయన చేతులకు అప్పగించి ముందుకు పోవడమే తప్ప ఇతరుల గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదు. ఇతరుల గురించి తీర్పు తీర్చాల్సినంత అవసరం మనకు లేదు. ఇతరుల మీద నేరం మోపాల్సినంత అవసరం మనకు లేదు. ఒకవేళ నువ్వు అలా నేరము కానీ ఇలా తీర్పు కానీ తీరిస్తే దేవుడు ఖచ్చితంగా క్షమించడు. జాగ్రత్త కలిగి ఉందాం. వస్తున్నామా, పోతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, వాక్యం వినేస్తున్నామా అనేది కాదు. ఎలాంటి హెచ్చరికలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చాలా శ్రద్ధగా హృదయంలో స్థిరపరచుకోగలగాలి. ఇతరుల పట్ల మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదు, ఫైనల్ కంక్లూజన్కి రాకూడదు. ఒక వ్యక్తిని ఇలా అని చెప్పి మనం ఎప్పుడు క్యాలిక్యులేషన్ వేయలేం. ఆయా పరిస్థితిని బట్టి, ఆయా సిచ్యువేషన్లో అతను అనుభవిస్తున్న బాధను, ఆమె అనుభవిస్తున్న శ్రమను బట్టి అలా జరుగుతుంది తప్ప అడగాలి ప్రభుని, ఎందుకు అవుతుంది అలా, ఎందుకు వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళ క్రియలు సత్క్రియలు కాదా, అయినా కూడా మనం తీర్పు తీర్చకూడదు. మనకు అర్హత లేదు. మనల్ని హింసిస్తున్నారా, వదిలేండి. అందుకే కింద కూడా రాయబడి ఉంటుంది, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతో మీకు మరలా కొలువబడని చెప్పాను. ఎంత చక్కని మాటలు, ఎక్కడ కూడా దొరకవని. నిజంగా అంటే మనం క్రైస్తవ బిడ్డలని, దేవుళ్ళ విశ్వాసం ఉంచామని, దేవుళ్ళు ఎదుగుతున్నామని చెప్పడం కాదు, కానీ ఇలాంటి మాటలు ఎక్కడ కూడా వినపడవు. మీరు గమనించారా లేదా? ఏ మత గ్రంథాల్లోనూ ఇలాంటి మాటలు చెప్పరు. చెప్తారమ్మా, మీరు ఏ కొలత వేసి కొలుతారో మీకు అదే వస్తుంది, మీరు ఏం విత్తుతారో అదే కోస్తారు, మీరు తీర్పు తీరిస్తే తీరుస్తారు. ఎక్కడా లేవు. మాకు పెట్టు, తినండి, ఆనందించండి అనేటి గ్రంథాల్లోనే ఉన్నాయి, కానీ సుఖానుభవం అనుభవించండి అనే గ్రంథాలు ఉన్నాయి. కానీ ఇంత ముక్కుసూటిగా మన దేవుడు మాత్రమే మాట్లాడగలడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మనము తీర్పు తీర్చకూడదు, నేరం మోపకూడదు. అలా ఉన్నప్పుడు తీర్పులోనికి రాము. ఆయన ఎదుట మనము రాము. మొదటగా చూసాం, ఆయన నామమందు సంపూర్ణ విశ్వాసం ఉంచి తీర్పులోకి రాము. రెండోదిగా, సహోదరులతో ప్రేమ కలిగి ముందుకు కొనసాగాలి, కానీ సనుక్కొనకూడదు. ప్రతి విషయమునందు నీ సత్కార్యమును బట్టి దేవుని నామమున, ప్రభు నామమున చేయాలి. మూడోది, ఎవరిని కూడా మనము తీర్పు తీర్చుటకు అర్హులము కాము. అధికారం మనకి ఇవ్వబడలేదయ్యా. మొదటిగా చెప్పాలి అంటే అధికారం మనిషికి ఇవ్వబడలేదు. సర్వలోకమైనటువంటి తీర్పు తీర్చే న్యాయాధిపతికి మాత్రమే ఇవ్వబడింది. అధికారాన్ని ఎవరు దొంగిలించుకొని మనం చేయడానికి అధికారం లేదు. అర్థమవుతుంది? చూద్దాం, ఇంకో విషయం చూద్దాం. మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనములు. నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. గమనించండి, బాగా విన్నారా? నీ మాటలను బట్టి నీతిమంతుడిని తీర్పు నొందుదువు.
నీ మాటలు బట్టే అపరాధివని తీర్పు నొందుదువు. నేను మీతో ఏమని చెప్తానంటే, యేసుప్రభు అంత ఏం చెప్తున్నాడంటే, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, గమనించారా? ప్రతి మాట, కొన్ని మాటలు కాదు, ప్రతి మాట, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి మాట హృదయంలో అండర్లైన్ చేసుకోండి. ప్రతి మాట. విమర్శనా దినమునందున నువ్వు లెక్క చెప్పాలా, చేతులు కట్టుకొని. ఎవరైనా కావచ్చు, బిషప్లు కావచ్చు, రెవరెండర్ కావచ్చు, సేవకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, సాధారణ విశ్వాసాలు కావచ్చు, ప్రతి మాట లెక్క చెప్పాలి. జాగ్రత్త. అలా కాకుండా నీతిమంతులుగా నువ్వు వ్యవహరిస్తే నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడిని తీర్పు నొందుతావు. లేదా అపరాధివని నువ్వు ఆయన ఎదుట నిలబడాల్సిన పరిస్థితి. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. తెలుసు కదా, ఈ నాలుకే చిన్న అగ్ని కారు చుచ్చు అరణ్యమంతా ఎలా అయితే తగలబడిపోతుందో, ఈ నాలుకే, ఈ మాటలే, ఈ వ్యర్థమైన మాటల వలన తీర్పు దినం, విమర్శనా దినమునందు మనము ఆయన ఎదుట నిలబడాల్సిన పరిస్థితి. అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా నిందలు మోపడము, అనవసరంగా బూతులు మాట్లాడడము, అనవసరంగా ఏదేదో మాట్లాడడం. ఈ నోటి వెంట ప్రతి విషయంలో కృతజ్ఞతా వచనమే పలకాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కృతజ్ఞతా వచనమే మన నోటి వెంట పలకాల. కోపం వచ్చే పిల్లలను కూడా మనము అనవసరంగా తిడతాం, దూషిస్తాం, శపిస్తాం. ఆ మాట కూడా విమర్శనాదం లెక్కే. నా బిడ్డలే కాదు ప్రభువా అంటే ఎన్ని కాదు, ప్రతి మాట. అందుకని నేను చెప్తున్నాను, ప్రతి మాట యందు మీరు జాగ్రత్త కలిగి విమర్శనాదినముందు లెక్క చెప్పాల్సిన వారు ఉన్నారు కనుక, నీతిమంతుడివని నీ మాటను బట్టే తీర్పు నొందుతావు. నీతిమంతుడివే అపరాధం చేసిన వాడివని నీ మాటను బట్టే నువ్వు తీర్పు నొందుతావు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మన మాటలు ఎలా ఉన్నాయి జాగ్రత్త పరుచుకుందాం. అందుకే తక్కువ మాట్లాడాలా, ఎక్కువ పని చేయాలంటారు లోకంలో. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. తక్కువ తినాలి, ఎక్కువ పని చేయాలి. తక్కువ నిద్రపోవాలి, ఎక్కువ పని చేయాలి. అప్పుడు మనిషి చాలా యాక్టివ్గా ఉంటాడు. తక్కువ తినాలి, ఎక్కువ పని చేయాలి. ఎక్కువ పని చేయడంలో భాగంగా మనం ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, వాక్యం చదవాలి, అట్లాగే మన కుటుంబ పోషణ చేయాలి. తక్కువ మాట్లాడాలి. తక్కువ మాట్లాడినప్పుడు క్రియలు వస్తాయి. క్రియలు ఎక్కువైపోతే మాటలు వస్తాయి. మాట్లాడేస్తూ ఉంటాం. విస్తారమైన మాటల దోషం ఉండక తప్పదని వాక్యం సెలవిస్తుంది. విస్తారంగా మాట్లాడేస్తావా, గమ్ముకి ఇంటికి వెళ్ళి పనుకుంటావు కదా, ఆ విస్తారమైన మాటల్లోనే దోషం ఉంటుంది. ఆ దోషాన్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. విస్తారంగా మాట్లాడకూడదు. చాలు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. ఆ సబ్జెక్ట్ వరకు మాట్లాడామా, జస్ట్ ఆగిపోయాము. వద్దు. దేవుడిచ్చే హెచ్చరికను జాగ్రత్తగా కలిగి ఉందాం, శ్రద్ధగా ఉందాం. కాబట్టి దేవుడు ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇచ్చే హెచ్చరికను జాగ్రత్తగా మన హృదయంలో స్థిరపరచుకుందాం. ప్రతి విమర్శనాదనమందు సర్వాధిపతి అయిన, సర్వలోకమునకు తీర్ప్రియైన, సర్వలోకమునకు న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట మనం నిలబడి ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి తీర్పులోకి రాకుండా. మొదటిగా ఆత్మవిమర్శను మనం చేసుకోగలగాలి. అది కూడా చాలా ఉంది, కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. సమయం లేదు. విమర్శించుకుడి తీర్పులోకి రావద్దని రాయబడి ఉంటుంది కొరింథీ పత్రికలో. విమర్శించడం అంటే మనకి బహు సరదా. ఎదుటి వ్యక్తిని విమర్శించడంలో మొదటి స్థానం మనిషే ఉంటాడు. ఎందుకంటే మనిషే ఉంటాడులే, మనిషి మాట్లాడతాడు కాబట్టి. అలానే కాదు, ఎదుటి వ్యక్తిని విమర్శించాలి. నా కాలేజ్ డేస్లో ఎన్సిసి క్యాంప్కి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన. మొదటగా ఆత్మవిమర్శన అనేది ఎలా ఉంటుందో మీకు చెప్తా. 12 రోజులు క్యాంపులో 10th డే, ఇంకా 2 డేస్లో నెల్లూరుకు వచ్చేస్తాం. అనగా మా ఇన్స్ట్రక్టర్, అక్కడ ఉన్నటువంటి ఆ కాలేజీ ఇన్స్ట్రక్టర్, ఎన్సిసి ఇన్స్ట్రక్టరు ఒక టీంని ఏర్పరిచినప్పుడు అక్కడ లేచి మొదటిగా అడిగాడు. 5 మంది ఉంటే, అంటే
40 మందో 38 మందో ఉన్నారు, ఒక 5 మంది నియమించినప్పుడు మీ లోపాలు ఈ 10 రోజుల్లో ఏం తెలుసుకున్నారో మీరు చెప్పండి, ఒకరి గురించి ఒకరు లోపాలు తెలుసుకున్నప్పుడు సరి చేసుకుంటారు అన్నప్పుడు మొదటగా నేను లేచి, సార్ నేను కొన్ని విషయాలు తప్పు చేశాను, కొన్ని విషయాలు సరిగా ఉండలేదు, నాలో కొన్ని లోపాలు ఉన్నాయి, టైంకి మీరు చెప్పిన డ్యూటీకి నేను వెళ్ళలేకెళ్ళాను అని చెప్పినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి, ఆ ఇన్స్ట్రక్టరు చాలా ఇంప్రెస్ అయ్యాడు నన్ను బట్టి. అందరితో క్లాప్స్ కొట్టించాడు. ఎందుకు చెప్పనా? మొదటగా నన్ను నేను విమర్శ చేసుకున్నాను, ఆత్మ విమర్శన నేను నేర్చుకున్నాను. లేపగానే, సార్ వీడికి వేసిన డ్యూటీ వీడు సరిగ్గా చేయలేదు, వీడు ఆ రోజు క్యాంటీన్ దగ్గర సరిగ్గా ఉండలేదు, వీడు ఎగ్స్ సరిగ్గా పంచలేదు అని నేను వాళ్ళ మీద నిందల మోపల. మొదటగా నన్ను నేను విమర్శ చేసుకున్నా. అంటే ఆత్మ విమర్శన మనలో ఉండాలి. దేవుని దగ్గర రేపు మనం సిద్ధపడుతున్నామండి, బల్ల కొరకు సిద్ధపడుతున్నాం. ఆత్మ విమర్శన చేసుకోవాలి. మొదటగా నేను పాపిని అని, జస్ట్ మనం పాపిని అనుకుని బలలో చేయడం కాదు. నువ్వు పాపి అనే వాక్యం సెలవిస్తుంది, మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పేది ఏంది? మనం పాపులము, ఎవరు ఇక్కడ పరిశుద్ధులు లేరని వాక్యం సెలవిస్తే, ప్రభువా నేను పాపిని, ప్రభువా నాకు తెలుసయ్యా, నువ్వు మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు నీ సోది ఊరికే రికార్డ్ అయినట్టు? పాపిని కాదు, నీ పాపి అని ఒప్పుకునే ఒప్పుదల ఎలా ఉండాలో తెలుసా? విమర్శన. నీ విమర్శతో నీ హృదయం ఎరగాలి. అది ప్రభువు కోరుకునేది. ఎస్, నేను పాపిని ప్రభువా, నాలో పశ్చాత్తాపము కలిగించు అన్నప్పుడు విమర్శ. మనం చేసేది ఏం తెలుసా? ప్రభువా నేను పాపినే కానీ వాడికన్నా పెద్ద పాపిని కాదు, ప్రభువా నేను పాపాత్మురాలనే కానీ ఆమె కన్నా పాపాత్మురాలని కాదు. ఇది అతి, అదే విమర్శ. అలా విమర్శలో నువ్వెవరు తీర్పులోకి వచ్చేస్తావు? జాగ్రత్త. ఆయన ముందు నిలబడాలి. ముందు నువ్వు నీ చేసుకోరా అంటే పక్కోడిదేం పని అర్థమవుతుందా? బాగా గమనించండి. ఆత్మ విమర్శన కూడా తీర్పులోనికి తీసుకురాదు. ఎప్పటికప్పుడు సరి చేయబడుతూ ఉంటావు. ఒక వెహికల్ని ఉదయం బండి స్టార్ట్ చేసేటప్పుడు కిక్కు సరిగ్గా ఉందా, బ్రేకులు పడుతున్నాయా, ఎక్సలేటర్ కరెక్ట్గా ఉందని చూసుకున్నప్పుడు కొంత దూరం వెళ్ళగానే ఏమైనా ఇబ్బంది వస్తే నువ్వు అక్కడే కనుగొంటావు, రిపేర్ షాప్కి తీసుకెళ్తావు. అవేం చెక్ చేయకుండా తీసుకెళ్ళావు అనుకో, ప్రయాణం అవుతుంటే ఏదో ఒక ఇబ్బంది జరుగుద్ది. అలాగా ఆత్మ విమర్శన మన వ్యక్తిగత విషయంలో, మన ఆత్మ విమర్శన చేసుకున్నప్పుడు దేవుని యొద్ద తీర్పులకు రాకుండా అప్పుడే సరి చేయబడతావు. ప్రభు చేత కనికరాన్ని పొంది అప్పుడే సరి చేయబడతావు. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మన హృదయంలో స్థిరపరచుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. భయం కలిగి ఉందాం. మనం పరదేశంలో ఉన్నాం. ఈ దేశం మంది కాదు, మన పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళం, పరలోక వారసులకు మన కొరకు స్థలం సిద్ధపరిచి ఉంది. అక్కడ మన కొరకు ఒక జీవగ్రంథంలో మన పేరు లిఖించబడి ఉంది. మనందరి కొరకు స్థలాలు ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు. మనందరం అక్కడికి రావాలని నిత్యము తండ్రి యొద్ద ప్రభు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనమన్నా రెస్ట్ తీసుకున్నాం, కానీ ఆయన నిరాటంకంగా ప్రభు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నిత్య యాజకుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడి హెచ్చరికను మనము పెడచెవిని పెట్టకుండా జాగ్రత్త కలిగి ముందుకు కొనసాగాలని జాగ్రత్త కలిగి ఉందాం. ఇంకా లోతుగా వెళ్ళాలంటే అన్యాయం చేయమని చెప్తున్నాడు. నీతిమంతునిగా ఉండమంటున్నాడు. వదిలేయండి, ముందు మీరు జాగ్రత్త కలిగి ఉండండి. కాబట్టి ప్రభువు మన మిడిగులు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి మనం కూడా ప్రభు ఇచ్చిన హెచ్చరికలు ముందుకు కొనసాగులాగా జాగ్రత్త కలిగి ఉండడానికి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలను మన మిడిగులు దీవించును గాక. ఆమేన్.